సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో 12 గంటల పాటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ సోదాల అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈడీ అధికారుల సోదాలు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఈడీ అధికారులకు తాను తన కుటుంబ సభ్యులందరం సహకరించామని తెలిపారు. కొన్ని జిరాక్స్ పత్రాలు, ఒక ఒరిజినల్ పేపర్ తీసుకువెళ్లారని, నయా పైసా గాని తులం బంగారం కానీ తీసుకువెళ్లలేదని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ 9 o'clock నుంచి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు సెర్చ్ చేయడానికి రావడం జరిగింది. డిప్యూటీ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ వారి సిబ్బంది మొదటి నుండి మా ఇంట్లో, మా బ్రదర్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సోదాలు చేసి లాస్ట్కి తేలింది ఏంటంటే అక్కడ కొండను తవ్వి ఎలుకలు పట్టినట్టున్నారు. కొండను తవ్వి ఎలుకలు పట్టినట్టున్నది. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో పొలిటికల్ ప్రెషర్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అందులో ఇది భాగం. మంత్రులు, ముఖ్యమంత్రులు అసలు గిట ఒక్కళ్ళు ఇవ్వకుండా బలి చేస్తూ ఉన్నారు రాజకీయంగా. ఆ బలి అనేది భగవంతుడు చేయాలి కానీ ఎవరు చేస్తే అయ్యే పని కాదు. కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్ వారికి అన్ని రకాల కుటుంబ సభ్యులందరూ సహకరించి ఏమేం కావాలన్నీ వారికి అప్పచెప్పడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా వారికి లభించిన ఆయుధాలు ఏంటంటే కొండను తవ్వి ఎలుకలు పట్టినట్టే ఉన్నది. ఏ మాత్రం గిట దానికి లోపాలు లేకుండా సహకరించడం జరిగింది. వారు కొన్ని జిరాక్స్ పేపర్లు మాత్రమే తీసుకెళ్ళి, ఒక్కటి ఒరిజినల్ పేపర్ మా దగ్గర తీసుకొని వెళ్ళలేరు. ఒక నయా పైసా తీసుకెళ్ళలేరు, ఒక తులం గోల్డ్ తీసుకెళ్ళలేరు. అది ఒక కుటుంబంలో ఏ విధంగా వాడుకుంటారో గోల్డ్ కానీ ఇంకోటి కానీ ఆ కుటుంబంకు వర్తించే రీతిలోనే మేము పెట్టుకొని వాడుతూ ఉన్నాం. కాబట్టి ఎక్కువ అనవసరమైనటువంటి ఒక మన ధనంతో మేము ఇక్కడ జరుగుతలేము. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచన చేసి వాస్తవాన్ని పబ్లిక్ తెలిసేటట్టు చేయాలని చెప్పి పత్రికా సోదరులను కొడతాం. 100% నేను చెప్పిన కదా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులను, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యే ఉంటలేరు.